నీవు ఎక్కడ విత్తబడ్డావు? ఏంటండి ఈరోజు చెప్పండి. సిద్ధపాటు కొడుకులో ప్రభు మాట్లాడుతున్న చక్కని మాట, నీవు ఎక్కడ విత్తబడ్డావు? ఏంటండి, ఎక్కడ విత్తబడ్డావు? హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం ఎక్కడ విత్తబడుతున్నామో అది చాలా అవసరమై ఉందండి. హల్లెలూయా. మనం ఫలించాలి, మనం దీవించాలి, మనం అభివృద్ధి పొందాలని ప్రభు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. అయితే మన జీవితాలు దేవునికి వ్యతిరేకమైన జీవితాలుగా ఉంటూ నిజంగా దేవుని ఎంతగానో మనం బాధ పెడుతున్న వారిమిగా ఉన్నాం. అవునా కాదా? ఈ రాత్రికాల సమయంలో రేపు ఉదయం జరుగుతున్న ఆరాధనకై మనం సిద్ధపడుతుండగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ బలమైన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుదాము. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనంలో, 4వ అధ్యాయము, ఓ జీసస్, హల్లెలూయా. 4వ అధ్యాయం 15వ వచనం. త్రోవ పక్కన నుండు ఉండు వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోయెను. చూడండి, మనము ఎక్కడ విత్తబడాలి? ఈ రోజున మరి ఈ ప్రత్యేకమైన మాటని మనం పట్టుకుందాం. మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 4వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో మనం చూసినట్లయితే, చదవండి బ్రదర్. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని రింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి పెరిగి పేరై 30దంతులుగాను 60దంతులుగాను 100అంతలుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎస్, చూడండి, విత్తనాలు విత్తుటకు విత్తువాడు ఏమయ్యాడు? బయలుదేరారు. విత్తేటప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయండి? త్రోవ పక్కన పడ్డాయి. మరికొన్ని మనం చూసినట్లయితే త్రోవ పక్కన పడ్డాయి. మరికొన్ని మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి. మరికొన్ని ఎక్కడ పడ్డాయి అంటే ముళ్ళ పొదల్లో పడ్డాయి. మళ్ళీ కొన్ని మంచి నేల మీద పడ్డాయి. అవి మంచి నేల మీద పడ్డప్పుడే ఫలింపును మనము చూడగలుగుతాం. అవునా కదా? అలాగే మనము ఎక్కడ విత్తబడుతున్నామో, విత్తనాలు కరెక్ట్ ప్లేస్లోనే పడితేనే మంచి పంట. అవునా కాదా? మంచి నేల మీద విత్తనం వేసామనుకోండి, ఏమవుతుందండి? మంచి పంటను మనం చూడగలుగుతాం. అదే చూడండి, కొన్ని రాతి నేలలు ఉంటాయి, అంటే రాళ్ళు ప్లస్ మట్టి ఉంటుంది. అక్కడ విత్తనం వేస్తే సరైన పంటను చూడగలుగుతామా? చూడలేం. అవునా కాదా? ఇలాగనే మన ఆత్మీయ జీవితాల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. మనం ఎక్కడ విత్తబడుతున్నామో చాలా అవసరమై ఉంది. చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, చూడండి, 4:15 వచనంలో విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు, త్రోవ పక్కన నుండి వారెవరనగా. చూడండి, ఇక్కడ మొదటిగా మనం త్రోవ పక్కన పడడం మనం చూస్తున్నాం. వాక్యము విత్తబడుతుంది. మన ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు సాగుతున్నప్పుడు ప్రభువు ఎన్నో విషయాల్లో మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నో విషయాల్లో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే మనం ఎలాంటి వారిగా ఉన్నామంటే, త్రోవ పక్కన ఉండువారిగా. చూడండి, త్రోవ పక్కన నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. అంతేనా అండి? మనం ఎక్కడ విత్తబడుతున్నామంటే, చాలామంది త్రోవ పక్కన విత్తబడుతూ ఉన్నారు. అర్థమవుతుందా?
చాలా జీవితాలు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవ జీవితాలు చాలా నామకార్థమైన భక్తిగా ఉన్నాయి. జీవితాలలో చాలా మరి భయము భక్తి లేని జీవితాలుగా చాలామంది జీవిస్తూ ఉన్నారండి. చూడండి, త్రోవ పక్కన విత్తనముగా మనము ఉండకూడదండి. మనము మంచి నేల మీద ఉన్న విత్తనముగా మనం ఉండాలి. త్రోవ పక్కన నుండి వారు వాక్యము వారిలో విత్తబడును, కానీ సాతాను వెంటనే ఏం చేస్తుందండి, ఎత్తుకొని పోయేటట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. విన్నట్టే వింటాం, భయము ఉన్నట్టే ఉంటుంది, కానీ జీవితాలు ఫలింపు లేదు. ఎందుకంటే మనం ఏదో నామకార్థకరమైన జీవితాలతో ఉండడం వల్ల సాతాను వచ్చి వెంటనే మనల్ని పడవేస్తూ ఉంది. సాతాను వచ్చి వెంటనే మరి మన జీవితాలను నాశనం చేస్తూ ఉంది. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనము త్రోవ పక్కన విత్తబడిన వారిమిగా ఉండడానికి వీలు లేదండి. హల్లెలూయా. త్రోవ పక్కన విత్తబడిన జీవితాలు మనకొద్దు. ఎందుకంటే త్రోవ పక్కన ఉన్నప్పుడు అనగా చూడండి, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా మన జీవితాలు సరైన జీవితాలుగా ఉండాలి. అవునా కదా? అవునండి. భయం అంటే చాలామంది ఎలా ఉంటారంటే, ఏదో భక్తి చేస్తున్నట్లుగా చేస్తూ ఉంటారు, ఏదో భయం ఉన్నట్లుగా ఉంటూ ఉంటారు, కానీ మళ్ళీ కాలు బయట పెట్టేస్తూ ఉంటారు. అవునా కదా? లోకంలో ఉంటూ ఉంటారు, సగం దేవుణ్ణిలో ఉంటూ ఉంటారు. అవునా కదా? ఉంటూనే ఉంటారు, దాని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వారు త్రోవ పక్కన విత్తబడిన వారే. ఎందుకంటే ఆ త్రోవ పక్కన విత్తబడిన వారిని సాతాను ఏమి చేస్తుందండి, మృంగేస్తుంది. సాతాను వచ్చి నాశనం చేస్తూ ఉంటుంది. అందుకని మన జీవితాలు అలాంటి జీవితాలుగా ఉండడానికి వీలు లేదు. మనం ఆత్మీయతలో ముందుకు సాగే వారిమిగా ఉందుము గాక. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాలు ప్రయోజనకరమైన జీవితాలుగా ఉండాలి. మన జీవితాలు ఒక విశేషకరమైన జీవితాలుగా ఉండాలి. దానిని బట్టే ప్రభు నామం మహిమ పరచబడుతుంది. మరికొందరు, ఇదిగోండి, ఈ రోజున 4 రకాల మనుషుల్ని చూస్తున్నాం మనం. ఓకేనా? 4 రకాల మనుషులు. ఒకరేమో త్రోవ పక్కన విత్తబడిన వారు. రెండవది మరొక కేటగిరీ మనుషుల జీవితాల్లో ఎలా ఉంటారంటే, చూడండి, మార్కు సువార్త 4:16 అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము వానిని సంతోషముగా అంగీకరించువారు, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను, చూడండి చాలా భయంకరంగా ఉంటుంది ఇదంతా కూడా. శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. సరే, చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 16 అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను, ఇవన్నీ కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అవునా కాదా? చూడండి, రాతి నేల మీద విత్తబడిన వారిమిగా ఉంటూ ఉంటాం. చాలామంది జీవితాలు ఇలాగనే ఉన్నాయండి. కొద్దిమంది ఏమో త్రోవ పక్కన విత్తబడిన వారైతే, కొద్దిమంది ఎక్కడుంటారండి, రాతి నేల మీద. అర్థమవుతుందా? విత్తనాలు మంచి నేల మీద పడితేనే ఫలింపు. అవునా కదా? ఇప్పుడు మనకు ఒక పొలం ఉందనుకోండి, ఆ పొలంలో మనం పంట వేయాలి. పంట వేసేటప్పుడు ముందుగా ఏం చేయాలి, విత్తనాలు జల్లాలి. అవునా కదా? విత్తనాలు జల్లేటప్పుడు ఆ విత్తనాలు జల్లుతూ ఉన్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడతాయి. అవునా కదా? కొన్ని ముళ్ళ కంపలో పడతాయి, కొన్నేమో రాతి నేల మీద పడతాయి, కొన్నేమో మంచి నేల మీద పడతాయి. కానీ ఎటు చూసినా ఏ విషయంలో ఎక్కడ ఏ విత్తనాలు పడినా ఫలింపుని చూడడం, కానీ మంచి నేల మీద పడినప్పుడే ఫలింపుని చూస్తూ ఉంటాం. అయితే చూడండి, ఎవరి జీవితాలలో మరి ఎలాంటి వారిగా మనం ఉన్నాము అంటే, చాలామంది తోవ పక్కన పడిన వారిగా ఉంటే, మరికొద్ది మంది రాతి నేల మీద పడిన వారిగా ఉంటూ ఉంటారు. వాక్యం విన్నట్టే ఉంటారు, కానీ ఏంటండి, వాక్యం విన్నట్టుగానే ఉంటారు, కానీ ఏ కార్యము వారి జీవితంలో వారు
చూడలేరు. ఎందుకంటే రాతి నేల మీద పడిన విత్తనాలు దాంట్లో ఏముండదంటే వేరు సరిగ్గా ఉండదు. అవునా కదా? ఒకానొక సమయంలో అంటే కొద్ది రోజులు చిగురుస్తుంది, దాని తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి చచ్చిన జీవితమే. చాలామంది క్రైస్తవ జీవితాలు చచ్చిన జీవితాలుగా ఉంటూ ఉన్నారు. అవునా కదా? చాలామంది జీవితాలు చచ్చిన జీవితాలుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. చాలా భయంకరమైన జీవితాలు, చాలా భయంకరమైన బ్రతుకులు. వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, వాక్యాన్ని విని కొద్ది శ్రమ రాగానే, కొద్ది కష్టము రాగానే దేవుణ్ణి వదిలిపెట్టే క్రైస్తవులుగా ఉన్నారు. అవునా కదా? ఈ రోజున దేవుణ్ణి వదిలిపెట్టే క్రైస్తవులు ఎవరంటే రాతి నేల మీద విత్తబడిన వారు. అంతేనా అండి? చాలామంది జీవితాలు భక్తి జీవితాలుగా ఉంటూ ఉంటాయి. దేవుని కార్యాల గురించి తెలుసు, దేవుని మాటలు వింటూ ఉంటారు, అన్నిట్లో బాగానే ఉంటూ ఉంటారు. కొద్ది శ్రమ రాగానే ఓర్చుకోలేరు, కొద్ది కష్టము రాగానే భరించలేరు. అమ్మో ఈ కష్టం వచ్చింది, అమ్మో ఈ నష్టం వచ్చింది, అమ్మో ఇంత భయంకరమైన శోధన వచ్చింది, ఇంకా నా వల్ల కాదు అని చాలామంది జీవితాలు దేవుని వదిలేసిన జీవితాలుగా ఉన్నాయి. ఎందుకంటే వారిలో వేరు లేదు కనుక, ప్రార్థన లేదు. ప్రార్థన లేని జీవితాలు చచ్చిపోయిన జీవితాలే. నువ్వు ఎంత విని ఎంత విన్నా దేవుని కార్యం చూడలేమండి. ఎంత విన్నా దేవుని కార్యం చూడలేం. విని దాని ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలి. అవునా కాదా? ఎస్, అలాంటి జీవితాలుగా ఉండద్దు. శ్రమ రాగానే, కష్టము రాగానే చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోయిన జీవితాలుగా ఉన్నారేమో. ప్రార్థన లేదు, సంఘ సహవాసం లేదు. ఒక క్రైస్తవ జీవితాన్ని ఎలా అంటే ఏదో లోకంలో జీవించినట్లుగా జీవించడం. అవునా కాదా? కొద్ది శ్రమ రాగానే చాలామంది వెనకాలకి వెళ్ళిపోయి పాత జీవితంలో జీవిస్తున్న వారు ఎంతోమంది. అదే తాగడం, అదే తిరగడం, అదే పనులు, అదే వ్యవహారం. దీని ద్వారా ప్రభుకి మహిమ కాదండి. ఏంటండి? ప్రభు నామానికి మహిమ కాదు. వాక్యాన్ని విని ఆనందిస్తే సరిపోదండి. అవునా కాదా? ఆనందిస్తే సరిపోదు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎన్ని పరిస్థితులున్నా ప్రభులో ఆనందించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. విన్నంతసేపు ఆనందం కాదు, కానీ శ్రమలో కూడా ఆనందించాల, కష్టంలో కూడా ఆనందించాలి. అలాంటి భక్తి కలిగిన జీవితాలు మనకు కావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. రేపు దేవుని సన్నిధానంలో మనందరం చేర్చబడి, సమకూర్చబడి ఆరాధించబోతున్నాం. పరిశుద్ధ దినం. ఈ పరిశుద్ధ దినములో దేవుని కృప మన పైన కుమ్మరించబడాలంటే, దేవుని ఆశీర్వాదాల చేత మనం నింపబడాలంటే మనం ఎక్కడ విత్తబడుతున్నామో చాలా అవసరమై ఉందండి. ప్రైజ్ ది లార్డ్. త్రోవ పక్కన ఒకవేళ విత్తబడితే, ఆ త్రోవ పక్కన విత్తబడిన జీవితాలు సాతాను వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. అవునా కదా? సాతాను మింగేస్తుంది. సగం అటు సగం ఇటు కాదు. మన భక్తి భయభక్తులు కలిగిన జీవితం, మనము నిశ్చయముగా ప్రభువు వైపు చూసే క్రైస్తవులుగా ఉందుము గాక. ఆమేన్. ప్రభువు వైపే చూసే క్రైస్తవులుగా ఉందుము గాక. లేదా త్రోవ పక్కన పడకుండా రాతి నేల మీద పడిన విత్తనముగా మన విత్తనం ఉంటే, మనం అక్కడ ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే, చూడండి, ఆనందించడమే. ఎక్కడ ఆనందించాలండి? శ్రమలో, కష్టంలో, నష్టంలో ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. మనలో ప్రార్థన ఉందనుకోండి, మనలో భయము, భక్తి కలిగిన జీవితం ఉందనుకోండి, ఖచ్చితంగా ఏ పరిస్థితిలో ఉన్న క్రైస్తవుడు నిలబడగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. అంటే చూడండి, ఆ భూమికి ఇది చూడండి, భూమి పైన విత్తనం వేస్తాము. అవునా కదా? ఆ నేల మీద వేసేటప్పుడు నీకు అడ్డుగా రాయి ఉంటే, ఆ రాయి ఏం చేస్తుందంటే ఫలింపు లేకుండా చేస్తూ ఉంటుంది. అలా ఆత్మీయ జీవితంలో నీకు దేవునికి మధ్యలో కొన్ని రాళ్ళు ఉన్నాయి అనుకుంటా, కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి అనుకుంటా, వాటిని మనం తీసి పక్కకు పెడితే డైరెక్ట్గా ఆ విత్తనము నేల మీద పడి ఫలింపును చూడగలుగుతాము. హల్లెలూయా. నీకు దేవునికి ఏదైనా అడ్డుగోడలు ఉన్నాయా? ఏమైనా బలహీనతలు ఉన్నాయా? దేవునికి నీకు అలాంటి అడ్డుగోడలుంటే నీవు చేసే ప్రార్థన ప్రభువు అంగీకరించరండి. అర్థమవుతుందా? నీవు చేసే భక్తిని
దేవుడు ఎన్నటికి కూడా స్వీకరించరు. అలాంటి వారిగా ఉండడానికి వీలు లేదు. కష్టకాల సమయంలో, నష్టకాల సమయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడే క్రైస్తవులు ప్రభుకి కావాలి అంటే నీలో ప్రార్థన ఉండాల్సిందే. హల్లెలూయా. నీవు మంచి నేల మీద పడిన విత్తనముగా ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? మూడవది చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలను చదువుదాం. ఇతరు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు ఇతరులు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చు వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. ముళ్ళ పొదల్లో విత్తబడిన వారిగా ఉంటారు చాలామంది. ముళ్ళ పొదల్లో విత్తబడిన మరి విత్తనం ఏమవుతుందంటే ముళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందండి? ఎదగడం చూడడం. అవునా కదా? ముళ్ళు ఎదగనిస్తుందండి మనల్ని, మన ఆత్మీయ జీవితంలో. ఈ ముళ్ళేంటో తెలుసా? నీకున్న అహం కావచ్చు, గర్వం కావచ్చు, నీకున్న కోపం కావచ్చు, నీకున్న అసూయ కావచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్కసారి చదవండి నాన్న. ఏమనుంది? వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన ఇది నిష్ఫలమగును. అర్థమవుతుందండి? చూడండి, ధనాపేక్ష ఇంకా భయంకరమైన అభ్యంతరాలు మనలో ఉండడం ద్వారా భయంకరమైన ఇతర అపేక్షలు లోపల చొచ్చి ఏమవుతుందండి? నిష్ఫలముగా అంటే నిష్ప్రయోజనముగా నిష్ఫలమగును అని ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. అంతేనండి, ఫలింపు ఉండదు. ముళ్ళు ఉంటే ముళ్ళలో ఉన్న చెట్లు, అవునా, ముళ్ళలో ఉన్న ఆ విత్తనము అక్కడ పడితే ఎదిగినట్టే ఎదుగుతుంది. కానీ ఆ ముళ్ళు ఉండడం ద్వారా అణచివేయబడడం మనం చూస్తూ ఉంటాం. మన ఆత్మీయ జీవితాల్లో మనము కూడా ముందుకు సాగుతున్నప్పుడు క్రైస్తవులుగా ఇలాంటివి ఏ బలహీనతలున్నా, ఏ భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో మనం చూస్తున్నా, ఇదిగోండి ముళ్ళ పొదలు అణచివేసినట్లుగా మనం కూడా అణచివేయబడతామండి. అందుకనే మనం ఎక్కడ విత్తబడుతున్నామో చాలా అవసరమై ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ రాత్రికాల సమయంలో ముళ్ళ పొదల్లాంటి మన జీవితాల్లో చాలా ముళ్ళులు ఉంటూ ఉంటాయి. అవునా కదా? అసలు అవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో ఒక్కసారి దేవుని ఎరిగిన తర్వాత, దేవునిలో ముందుకు సాగడం మనం ప్రారంభించిన తర్వాత అవన్నీ కూడా మనలో చచ్చిపోవాలి. అవంట లోపల చొచ్చుకొని ఉండడం ద్వారా మనం ఏంటి అండి, మనం ఫలింపును చూడలేం. అవునా కదా? ఫలించలేం. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు. ఈ రాత్రికాల సమయంలో నీవు క్రైస్తవ జీవితంలో ఒక్కసారి నీ జీవితాన్ని ప్రారంభించావా క్రీస్తుతో, క్రీస్తును కలిగిన జీవితం అంటే క్రీస్తు ఏదైతే కలిగి ఉన్నారో అవన్నీ కూడా మనలో నింపబడాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అలాంటి జీవితాలు ప్రయోజకరమైన జీవితాలుగా ఉంటూ ఉంటాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీకున్న అహం అడ్డొస్తుందేమో, నీకున్న ధనాపేక్ష అడ్డొస్తుందేమో, నీకున్న గర్వము అన్నీ. చాలామంది దేవుని కంటే డబ్బుని ప్రేమించేవారు ఎక్కువగా ఉన్నారు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అవునండి. డబ్బు వస్తుందని ఆదివారాలు మందిరాన్ని ఆగిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. అవునా? ఆదివారం ఒకవేళ డ్యూటీ ఉంటే డబల్ మాస్టర్. అవునా కదా? 1000 రూపాయలు వచ్చే దగ్గర ఎన్ని వస్తాయండి?
2000 వస్తాయి డబల్ అంటే, అవునా కదా? ఆ 2000 కొరకో, 3000 కొరకో, 4000 కొరకో, లేకపోతే ఇంకా 500 కొరకో ఇలా పరిగెడుతున్నావు అనుకుంటా. దేవుణ్ణి వదిలిపెట్టి మనం ఎన్ని చేసినా మన జీవితాలంతా శూన్యం. నీవెంత సంపాదించినా యేసయ్య లేని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చిరిగిపోయిన సంచిలో డబ్బు వేసినట్లే. చిరిగిపోయిన సంచిలో డబ్బు వేస్తే డబ్బు ఉంటుందా అండి? ఎంత కష్టపడినా ఏం అర్థం కాదు జీవితం అంతా. ఎంతమంది జీవితాలు అలా ఉన్నాయి? చాలామంది జీవితాలు ఉంటాయి, ఎంత కష్టపడినా అండి లాస్ట్కి వచ్చే వరకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు మనం గ్రహించాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అర్థం కావట్లేదు గ్రహించాలి. ఎందుకు అలా జరుగుతుంది అంటే, నీ ఒక్కసారి యేసయ్యతో నీ ప్రయాణం ప్రారంభించిన తర్వాత నీవు ఎటు చూడొద్దు, కానీ దేవుని వైపే చూడాలి. దేవుడికి ఇవ్వవలసిన సమయం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చిన ప్రాధాన్యత మొదటిగా దేవునికి ఇవ్వాలి. ధనమా దేవుడు అంటే ఏమనాలండి? దేవుడు అంతే. ఎందుకంటే ఆయన గొప్పవాడండి. ఆమేన్. నీకు 1000 రూపాయలు కాదు, 1000 రూపాయల నిన్ను కోటీశ్వరుడుగా నిలబెట్టే దేవుడు ఆయన తలుచుకుంటే. అవునా కాదా? అవునా? దేవుని ఆశ్రయిస్తే, అంటే మనుషుల్ని ఆశ్రయిస్తే వారు కొద్దిగానే నీ జీవితంలో ఇవ్వగలుగుతారేమో, కానీ దేవుని ఆశ్రయించడం మొదలు పెడితే నీ ఊహల కందని కార్యాలు చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు మనుషుల్ని ఆశ్రయిస్తే నీవు అడిగింది ఇవ్వగలుగుతారేమో, లేకపోతే నువ్వు అడిగింది ఇవ్వలేని పరిస్థితులేమో కొన్ని సమయంలో, లేకపోతే నువ్వు అడిగిన దానికంటే తక్కువగా ఇచ్చేవారేమో. కానీ ఇదిగో దేవుని అడగడం ప్రారంభిస్తే నువ్వే ఊహించో. నీ ఊహలు కొద్దిగా ఉంటాయి, కానీ దేవుని ఊహలు, దేవుని తలంపులు నీ పట్ల ఎలా ఉంటాయంటే విస్తారముగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే చూద్దామా ఈ మాట చేద్దాం. యేసు నీవే ఆధారం. ధనమును నమ్ముకొని ఏంటండి దగా పడ్డాను, శక్తివంతుడా నీవే నా ఆశ్రయుడవు కదండి. నిజంగా మన జీవితాల్లో చాలా మట్టుకు మనుషులను నమ్ముకొని, లేకపోతే ధనాన్ని నమ్ముకొని, లేకపోతే బలాన్ని నమ్ముకొని, ఇంకా అన్నిటిపైన ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుని పైన ఆధారపడని వారిగా మనం ఉంటూ ఉంటామండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి ఆమేన్ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పడుద్దామా? సుఖ సంపద నీ దీవెన నీ చెంతకు చేరనయ్యా. ఆమేన్. సుఖ సంపద నీ దీవెన నీ చింతకు చేరాను. ఆమేన్. సుఖ సంపద నీ దీవెన నీ చింతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు,
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. మీకే మహిమ 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 మహిమ. ఆమేన్ జీసస్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ఇంతసేపు వేడి గురించి మాట్లాడుకున్నామండి. కొద్దిమంది దేని మీద విత్తబడతారంటే త్రోవ పక్కన విత్తబడతారు. కొద్దిమంది అంటే త్రోవ పక్కన విత్తబడిన వారు దారి తప్పిన వారని అర్థమవుతుందా? సగం దేవునిలో సగం లోకంలో. తప్పిపోయిన కుమారుడు తప్పినట్టుగా తప్పుతూ ఉంటారు. అవునా కాదా? రెండవది, మరికొందరు ఎక్కడ విత్తబడతారంటే నేల మీద, రాతి మీద. అర్థమవుతుందా? రాతి నేల మీద పడిన విత్తనాలు కష్టం రాగానే నష్టము రాగానే దేవుని వదిలిపెట్టేవారు. అర్థమవుతుందండి? రాతి నేల మీద పడిన వారు విని ఆనందిస్తారు వాక్యాన్ని, కానీ కష్టం రాగానే దేవుని వదిలిపెడతారు. అన్నీ తెలుసు, ఆ కష్టం నుంచి దాటించేది దేవుడని తెలుసు. ఆ కష్టము రాగానే దేవుని ఆశ్రయిస్తే దేవుడు తప్పిస్తాడని తెలుసు. అన్నీ తెలుసు. వాక్యం విని సంతోషిస్తే ఏంటండి? నీ కష్టములో నష్టములో నీకున్న బలహీనతలో దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడని అది తెలుసుకున్న నీవు కష్టము రాగానే నిలబడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ ఆ కష్టము రాగానే దేవుని వదిలిపెడుతున్నావు చూడండి, దాని ద్వారా నీవు ఫలింపును చూడవు. జీవితంలో నీలో వేరు లేదు, ప్రార్థన జీవితం లేదు, నీలో భయము భక్తి లేదు, ఎలా ఫలిస్తావు? అవునా కదా? మరికొద్దిమంది ముళ్ళ పొదల్లో విత్తబడతారు. అవునా? ముళ్ళ పొదలో విత్తబడిన వారు ఈ ముళ్ళు లాంటి కొన్ని ధనాపేక్షలు, ఆ ముళ్ళు లాంటి కొన్ని అహంకారమైన జీవితాలు, ఈ స్వభావాలు ఉంటాయి చూడండి. వాటి వల్ల ఏంటండి? వాటి వల్ల చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటాం, ఫలింపును చూడం. ముళ్ళు పొదలు మన ఆత్మీయ జీవితం, ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటే, ఇలాంటి అహంకారమైన మనసు, భయంకరమైన స్వభావం ఇవన్నీ ఉంటే మన జీవితాలు ఏమైపోతాయంటే వీటి వల్ల మనము అణచివేయబడతాము, ఫలింపును చూడం. లాస్ట్గా చివరిగా చూద్దామా? చివరి మాటను చూద్దాం. మనం ఎక్కడ విత్తబడుతున్నామో చాలా అవసరమైంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100రంతలుగాను ఫలించువారని చెప్పెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరికొన్ని విత్తనాలు మనం ఎక్కడ విత్తబడాలంటే మంచి నేల మీద విత్తబడిన విత్తనాలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ విత్తనాలు ఏం చేస్తాయంటే ఏమవుతాయండి? వీరంతా ఏంటండి? వీరు వాక్యాన్ని వింటారు, అలాగే వాక్యాన్ని అంగీకరిస్తారు. అర్థమవుతుందా? వాక్యం విని అంగీకరించాలి, అది జీవితం. ఆమేన్. అంగీకరణ లేని జీవితాలు ఎందుకు పనికిరాని జీవితాలండి. సంతోషిస్తే సరిపోదు. అర్థమవుతుందా? ఏముండాలండి? అంగీకరించాలి. అవునా? కొద్దిమంది సంతోషిస్తారు, కొన్నిసార్లు అంగీకరిస్తారు, శ్రమలు రాగానే తుర్రుమని ఉరుగుతారు. అవునా? చాలామంది జీవితాలు వ్యతిరేకమైన జీవితాలు, దేవునికి అహిష్టమైన జీవితాలను జీవిస్తూ ఉంటారు. అలాంటి జీవితాల్లో ఎప్పుడు కూడా ఫలింపును మనము చూడము. ఇక్కడ చూడండి, మంచి నేల మీద పడిన విత్తనాలు ఏమవుతాయంటే వాక్యాన్ని విని అంగీకరించడం ద్వారా 30దంతలుగా 60దంతలుగా 100రంతలుగా ఫలించు వారని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మంచి నేల మీద విత్తబడుతున్నారు?
ప్రైజ్ ది లార్డ్. మంచి నేల మీద విత్తబడే వారిమిగా ఉండాలి. నీ క్రైస్తవ జీవితంలో ఒక్కసారి దేవునితో ప్రయాణము ప్రారంభించావా, నీ ప్రయాణము ఫలింపును చూసే ప్రయాణముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా దినదినము ఫలింపును చూసే వారిమిగా మనం ఉండాలి. అలా ఫలించాలంటే మనలో ఏముండాలంటే వాక్యము స్థిరముగా నాటబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఏదో వింటున్నావని కాదు, వినడము, అలాగనే వాక్యాన్ని అంగీకరించడము, దాంట్లో స్థిరపడడం. ఆమేన్. చూడండి, మంచి ఫలింపు అంటే మంచి పళ్ళు కలిగిన చెట్లను చూస్తే ఎంతమందికి సంతోషం వేస్తుందండి? చాలా సంతోషపడుతూ ఉంటాం కదా, అవునా? వాటిని చూసి సంతోషపడడం కంటే అవి ఎలా ఫలించని ఆలోచిస్తే, కింద అడుగు భాగంలో భూమి లోపల దాని వేర్లు బలముగా ఉండడం, చక్కగా ఉండడం, దాని ద్వారా ఫలింపును మనం చూడగలుగుతూ ఉంటాం, అవునా కదా? అంటే ఈ వేర్లు చాలా గట్టిగా, దృఢంగా, చాలా చక్కగా స్థిరమైన వేర్లుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే దాని ఫలింపు. మన జీవితాల్లో కూడా అంతే, మన ఆత్మీయ జీవితాల్లో కూడా అంతే అండి. మనం ఫలించాలంటే మన ఆత్మీయ జీవితాల్లో ఈ వేర్ల లాంటి ప్రార్థన, బలమైన ప్రార్థన, ఆమేన్, బలమైన వాక్యానుసారమైన జీవితం, దీని ద్వారా మన జీవితాలు ఫలింపును చూడగలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో చూడండి, రేపు మనం అందరం కలిసి మరి మార్చి నెలలో మొదటి పరిశుద్ధ దినములోనికి వెళ్తున్నాం, అవునా కదా? ఆదివారం దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధిలో అందరం కలిసి సిద్ధపడుతుండగా, మన జీవితం ఫలించాలంటే మంచి నేల మీద విత్తబడిన వారిమిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మంచి నేల మీద విత్తబడిన జీవితాలు దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ జీవితంలో నీవు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. దీని ద్వారా ఆగిపోయే క్రైస్తవ జీవితంగా నీ జీవితం ఉండకూడదు. ఆమేన్. నీ జీవితం ముందుకు సాగిపోయే క్రైస్తవ జీవితంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యము విని వాక్యాన్ని అంగీకరించిన క్రైస్తవ జీవితం ఎన్ని ఆటుపోటులు వచ్చినా నిలబడుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంగీకరించి వాక్యానుసారమైన జీవితాలతో ఎప్పుడైతే మనం బలముగా ముందుకు సాగుతామో 30దంతలు 100అంతలు ఈ ఫలింపును మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు చక్కగా ఈ రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు. ఎక్కడ విత్తబడాలంటే మంచి నేల పైన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి నేల పైన విత్తబడినప్పుడే ఫలింపు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మంచి నేల ఏంటంటే దేవుడే అండి. క్రీస్తులో ఎవరైతే ఈ విత్తనం ఎవరంటే మనమే. ఆమేన్. క్రీస్తులో ఎవరైతే ఉంటారో, విత్తబడతారో, వారి జీవితాలు ఫలభరితంగా మార్చబడతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? క్రీస్తులో విత్తబడిన విత్తనాలు ఫలింపును చూడగలుగుతుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉండగా మంచి నేలపైన మరి విత్తబడిన వారిమిగా మన ముందుము గాక. వాక్యము విని వాక్యాన్ని అంగీకరించే వారిమిగా ఉండాలి. వాక్యాన్ని అంగీకరించే హృదయం మనలో కలగాలి. వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. వాక్యాన్ని పట్టుకొని బ్రతికినప్పుడు ప్రతి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం నిలబడతామండి. ఆమేన్, ఆమేన్. సగము భక్తి. ఈ భక్తి
అవసరం లేదు దేవునికి. అలాంటి వారు ఎన్నటికి కూడా దేవునికి అవసరం లేదండి. ఎవరు దేవునికి అవసరం అంటే దేవునికి మహిమను తీసుకొచ్చేవారే దేవునికి కావాలి. ఆమేన్. దేవుని కొరకు ఎవరైతే చివరి వరకు నిలబడతారో వారు దేవునికి కావాలి. చివరి వరకు ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా రోషము కలిగి బ్రతుకుతారో చూడండి, వారు కావాలండి దేవునికి. హల్లెలూయా. వారు కావాలండి యేసయ్యకి. అలాంటి వారి జీవితంలో ఫలింపు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవా నీలో నిలబడాలి, నీలో నేను ఉండాలయ్యా. చక్కని జీవితం నాకు కావాలి, ఫలింపు కలిగిన జీవితం నాకు కావాలయ్యా. ఏదో కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు రాతి నేల మీద పడిన విత్తనాలుగా నా జీవితం ఉండదు. రాతి నేల మీద పడిన విత్తనాలు ఎలా ఉంటాయంటే, వారి జీవితాలు ఎలా ఉంటాయంటే చూడండి, దేవుని వాక్యాన్ని విని సంతోషిస్తారు అంతవరకే, కానీ కష్టతరమైన పరిస్థితుల్లో దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి జీవితాలు వద్దయ్యా, అలాంటి బ్రతుకులు వద్దయ్యా. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు కలిగిన జీవితం, అక్కడ నేను విత్తపడద్దు ప్రభా. అలాంటి జీవితం నాకు వద్దయ్యా. ఇదిగోండి, నీకు మహిమను తీసుకొచ్చే జీవితంగా ఉండాలి. నా బ్రతుకుల్లో, నా జీవితంలో నీకు మొదటి స్థానం ఇచ్చే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా పరిస్థితుల వైపు కాదు, కానీ నీ వైపు చూచే కుమారుడిగా, కుమార్తెగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేద్దాం.